Hi friends, this video is sponsored by EduQuest course. The EduQuest course is the best of online class. The available language is Tamil and English. Now we are going to video. The struggle to find courses that truly speak your language, it's finally over. Welcome to EduQuest, where learning is made just for you. At EduQuest, we bring you a wide range of online courses, from career building programs to skill boosting masterclasses, all in your regional language. Because we believe language should never be a barrier to success. Our courses are tailor made after understanding what today's learners really need. So why wait? Start learning the smarter, simpler way only with EduQuest. Visit eduquest.courses and explore your next course today. And hey, don't miss out on our exciting offers and promotions. అండి ఈ వీడియోలో మనం ఐరన్ తక్కువగా ఉంటే కనబడే లక్షణాలు ఏంటో తెలుసుకుందాము. ఐరన్ అనేది మన శరీరానికి ఉపయోగపడే ముఖ్యమైన కణజాలం. మెయిన్గా ఈ ఐరన్ అనేది హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. అలాగే కండరాలు వృద్ధి చెందడానికి, మనకి బలం రావడానికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి, అలాగే మెదడుకి చాలా సహాయపడుతూ ఉంటుందండి. ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి జ్ఞాపక శక్తి, కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అలాగే జుట్టు గ్రోత్కి కానివ్వండి, ప్రాపర్ స్లీప్, నిద్ర రావడానికి కూడా ఐరన్ అనేది చాలా సహాయపడుతుంది. ప్రతిరోజు మగవారు అయితే మినిమం 8 మిల్లీగ్రామ్స్ ఐరన్ తీసుకోవాలి. ఆడవారు అయితే 18 మిల్లీగ్రామ్స్ ఐరన్, ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే 27 మిల్లీగ్రామ్స్, చిన్న పిల్లలైతే 7 నుంచి 11 మిల్లీగ్రామ్స్ ఐరన్ అయితే తీసుకోవాలండి. మనకి ఐరన్ తక్కువగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ కారణం వచ్చేసి బ్లడ్ లాస్. రక్తం అనేది లాస్ అవ్వడం వల్ల ఇది చూస్తూ ఉంటాము. మెయిన్గా ఆడవారిలో వచ్చే నెలసరి, పీరియడ్ సమయంలో వచ్చే బ్లీడింగ్ కానివ్వండి, అలాగే కొందరికి కడుపులో అల్సర్స్ అనేవి ఉంటాయి, పెప్టిక్ అల్సర్స్, హైటల్ హెర్నియా, కాలన్ పాలిప్, ఇటువంటి సమస్యతో బాధపడే వారిలో ఐరన్ తక్కువగా ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఐరన్ అనేది సరైన మోతాదులో ఉండకపోయినా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. అలాగే ఐరన్ తీసుకున్నా కానీ ఐరన్ అబ్జర్బ్ చేసే కెపాసిటీ లేకపోయినట్లయితే, సీలియాక్ డిసీజ్ వంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఐరన్ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ఐరన్ అనేది డెఫిషియన్సీ చూస్తూ ఉంటాము. ఎవరికైతే ఈ ఐరన్ తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు కొన్ని లక్షణాలు అయితే చూస్తామండి. మెయిన్గా తొందరగా అలసిపోతూ ఉంటారు. వీటితో పాటు వీక్గా ఉండడం, చర్మం అనేది పేల్ అయిపోవడం, జుట్టు ఊడిపోవడం, అలాగే ఛాతి నొప్పి, గుండె దడగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, తలనొప్పి, కళ్ళు తిరగడం, అలాగే చేతులు కాళ్ళు అనేవి చల్లగా ఉండడం, నాలుక అనేది ఎర్రగా సోరుగా అయిపోవడం, మెయిన్గా ఈ వేళ్ళు అనేవి గోర్లు ఉంటాయి కదండి, బ్రిటిల్ నేల్స్ అయిపోతాయి, తొందరగా ఇరిగిపోతూ ఉంటాయి గోర్లు అనేవి, ఆకలి వేయకపోవడం, ఇటువంటి లక్షణాలు అయితే మనం చూస్తూ ఉంటాము. మెయిన్గా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఆడవాళ్ళు, చిన్న పిల్లలు, వెజిటేరియన్స్ అంటే శాకాహారులు, ఎవరైతే ఎక్కువగా బ్లడ్ అనేది డొనేట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు ఐరన్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఎవరికైతే ఐరన్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందో అలాంటి వారు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ అయితే సంప్రదించండి. డాక్టర్ గారు కొన్ని రక్త పరీక్షలు అయితే చేస్తారు. మెయిన్గా ఐరన్ ప్రొఫైల్ అంటాము. ఈ ఐరన్ ప్రొఫైల్లో ఫెరిటిన్, ఐరన్ లెవెల్స్, యుఐబిసి అంటే అన్సాచురేటెడ్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ, ఐబిసి ఐరన్ బైండింగ్ కెపాసిటీ, ఐరన్ సాచురేషన్, సీరం ఫెరిటిన్, ఇవన్నీ ఎలా ఉన్నాయో మనం డాక్టర్ గారు చూస్తారు. అలాగే బేసిక్ ఆర్బీసీ కౌంట్ కూడా మనం చెక్ చేయించుకోవాలండి. ఈ ఐరన్ తక్కువగా ఉన్నట్లయితే డాక్టర్ గారు కొన్ని ఐరన్ సప్లిమెంట్స్ అయితే ఇస్తారు. ఈ ఐరన్ సప్లిమెంట్స్ అనేది ట్యాబ్లెట్స్ రూపంలో కానివ్వండి, ఐవి ఇంజెక్షన్స్ వల్ల కానివ్వండి ఇస్తూ ఉంటారు. అలాగే మనం తీసుకునే ఆహారంలో
కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల కూడా మనం ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు. మెయిన్గా మనకి ఐరన్ అనేది రెడ్ మీట్, పోర్క్, అలాగే సీ ఫుడ్స్, డార్క్ లీఫీ వెజిటబుల్స్, పాలకూర కానివ్వండి, బ్రోకోలీ, మొరింగా లీవ్స్, మునగాకు ఆకుల్లో కానివ్వండి, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, రైజిన్స్, యాప్రికాట్స్, అలాగే పీస్, హోల్ గ్రెయిన్స్, రాగి కానివ్వండి, ఓట్స్, క్వినోవా, ఇటువంటి ఆహారంలో ఫుడ్స్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది అండి కంప్లీట్గా ఐరన్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.